ఎట్లా ఆడే ఏ అడుగుతారో కాదు మనుషులు బ్రతికే సమాజం ఉండే ఊరే కదా మనుషుల మధ్యలో కదా ఇంత ప్రారంభం జరిగింది. అసలు మనుషులు రాక్షసులు కనీసం నలుగురు అడ్డుపడి ఉన్నా కూడా ఏ కాల్లో చెయ్యో తగిలి ఉన్నా కనీసం ప్రాణంతో వదిలినా కూడా వాడు మస్కత్ పెట్టుకుని ఉన్నాడు. ఈ లోకల్ వచ్చిందంట ఆయన ఈడ్ చేసి రోజు ఈకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మరణం చాలా దురదృష్టకరం. అది కూడా ఈకోట మండలంలో ఎప్పుడు జరగనటువంటి ఆనవాయితీగా జరగడం చాలా దురదృష్టకరం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మ శాంతించాలంటే కఠినంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆయన లేని లోటు ఆ కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వారమైంది. గతంలోనే నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పిందని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. దానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అని ఎందుకు మనం గట్టిగా చెప్తున్నామంటే, ఇప్పటికీ ఈ సంఘటన జరిగి వారమైనా దీంట్లో ఇప్పటికీ ఏమీ చేసింది లేదు ప్రభుత్వం. అదేవిధంగా కనీసం ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి టాపర్స్ ఎడ్యుకేషన్లో. వాళ్లకు పూర్తి స్థాయి చదువులకు చదువులకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే అవసరం ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి సంస్థకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన మీ సంస్థకు ఎనలేని సేవలు చేశాడు. ఖచ్చితంగా మీరైనా సరే, ప్రభుత్వమైనా సరే, లేదా ప్రభుత్వమైనా ఆ సంస్థ దగ్గర కనీసం
ఒక 50 లక్షల రూపాయలు ఈరోజు జరిగినటువంటి సంఘటనలో మనిషిని తీసుకొని రాలేం. కనీసం ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఏదైతే ఆ మనిషి ఉంటే ఆ కుటుంబానికి గల సౌకర్యాలు అయితే ఏవైతే తీసుకునేవాడో ఈరోజు మనిషి లేడు కాబట్టి 50 లక్షల రూపాయలు కనీసం ABN సంస్థ ద్వారా ఆ కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నాం, అతని భార్య గారికి, సోదరిమణికి ప్రభుత్వం తరపున ఏదో ఒక ఉద్యోగం, ఎందుకంటే భర్తను కోల్పోయి ఇంట్లో ఆ మనోవేదన ఎలా ఉంటుందో మనందరికీ కూడా గ్రామాల్లో తెలుసు. కాబట్టి ఆమెకు ఏదో ఒక దారి చూపించాలంటే ప్రభుత్వమే చూపించాలి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని అయినంత తొందరలో వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మేము ప్రభుత్వాన్ని ఒక రకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని ఉద్యమాల దాకా తీసుకెళ్లకుండా మా డిమాండ్లను నెరవేర్చి ఆ కుటుంబం పడుతున్నటువంటి క్షోభని, మనిషినైతే తీసుకొని రాలేం, కనీసం ఆ క్షోభనైనా మరిచే విధంగా ప్రభుత్వం ఏదైతే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నామో వాటిని అన్నింటినీ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఇంకా ముందుకి మేమందరం కలిసి ఉద్యమం కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా తెలియజేస్తూ ఉన్నాం.